చేయొచ్చుగానే అనిపించింది. ఏమైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంది ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో, ఎస్పెషల్లీ కొంతమంది మనస్తత్వాల్లో మార్పు ఉంటుంది కాబట్టి ఎంత చెప్పినా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. బట్ చాలా వరకు సిస్టమ్ అంతా రెక్టిఫై అయింది అనిపించింది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా వాళ్ళందరినీ పిలిచి, నాకు ఎక్కడైతే ప్రాబ్లంగా అనిపించింది వాళ్ళందరినీ కూడా పిలిచి చక్కగా వాళ్ళకి చెప్పి కొంతమంది మెమోలు కూడా ఇచ్చాను. అయితే వాళ్ళు వచ్చి పాపం చాలా ఎక్స్క్యూజ్ తీసుకొని, సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు, మేము కూడా మీతో పాటు కష్టపడతాము, ఈ సిస్టంలో మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి వాళ్ళంతా రియలైజ్ అయ్యారు. మా స్టాఫ్ అందరికీ కూడా ఈ జీజీహెచ్ తరఫున, ప్రజల తరఫున నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ప్రస్తుతం జీజీహెచ్ ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది, ఏ విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాలన్నిటికీ హెచ్ఓడీలు ఉన్నారు? ఇక్కడ దాదాపు 30 విభాగాలు ఉంటాయి. ఇది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి బ్రాడ్ స్పెషాలిటీస్ ఉంటాయి, స్పెషాలిటీస్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఇంత గొప్ప ఆసుపత్రి అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండి ఈ 18 ఎకరాల స్థలంలో ఉండే ఆసుపత్రి నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఉన్నా కూడా ఇంత ఆర్గనైజ్డ్, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 70 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఆసుపత్రి కాబట్టి ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ కూడా చాలా బాగా స్ట్రీమ్లైన్ అయిపోయి ఉంటారు వర్క్ ప్యాటర్న్కి. అంటే చాలామంది, ఎక్కువ మంది రావడం వల్ల ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, సౌకర్యాలు సరిపోవట్లేదు. ఇవాటికి కూడా నేను మారువేషంలో వెళ్ళినప్పుడు కూడా ఒక పేషెంట్ బెడ్ పైన ఉంటే ఒక పేషెంట్ స్ట్రెచ్చర్ పైన ఉన్నాడు. మేమైతే నో వేకెన్సీ బోర్డులని మిగతా హాస్పిటల్లో పెట్టట్లేదు. వాళ్ళని ఎట్లా గంటకో 2 గంటలకో మళ్ళీ వాళ్ళని అకామిడేట్ చేయడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నాము. ఆ దాంట్లో కూడా మేము సఫలీకృతం అయ్యాము. ఈ డిపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా 1-2 డిపార్ట్మెంట్, ఇప్పుడు నెఫ్రాలజీ ఉన్నారు. మన ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో ఆ నెఫ్రాలజీ, ఇక్కడ ఉన్న నెఫ్రాలజీ చీఫ్ ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు హెచ్ఓడి అక్కడ లేరు. కానీ ఆయన ప్లేస్లో నిహారిక అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చారు. వారు ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. అలాగే ఆర్థోపెడిక్స్లో 2 ప్రొఫెసర్ లేరు. ఇక్కడ హెచ్ఓడి అయితే ఉన్నారు కానీ మిగతా 2 ప్రొఫెసర్ లేరు. అలా కొన్ని చోట్ల, అట్లాగే డెర్మటాలజీ కూడా ఇబ్బందిగా ఉంది. హెచ్ఓడి రిటైర్ అయిపోయారు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. అయితే గవర్నమెంట్ డిపిస్ పెట్టి వాళ్ళు త్వరలో ఫిల్ చేస్తామని చెప్పారు మేము కనుక్కుంటే. అలా ఈ డిపార్ట్మెంట్లు అన్నిటి ఇవాళ యాక్చువల్గా అయితే హ్యూమన్ రిసోర్స్ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ దాదాపు అన్ని పోస్టులు ఫిల్ అయిపోయినాయి. ఎట్లా ఇప్పుడు చెప్పినవి ఓన్లీ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు, రిటైర్ అయినప్పుడు తప్పించి టోటల్గా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ తీసుకుంటే 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అట్లాగే మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దే ఆర్ టోటలీ హ్యావింగ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. సార్, ఈ గుండె సమస్యల పరిష్కారానికి కూడా ఒక అత్యాధునిక టెక్నాలజీతో ఒక మిషనరీని ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక బ్లాక్లో కూడా ఆ వైద్య సదుపాయాలు కల్పించారు అన్నటువంటి ఒక సమాచారం, దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ కార్డియాలజీ, బోత్ కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, ఈ 2 కూడా అద్భుతమైన డిపార్ట్మెంట్స్ అండి. ఎందుకంటే ఇది టైం టెస్టెడ్ హాస్పిటల్, మోస్ట్ ట్రస్ట్ వర్తీ హాస్పిటల్. కార్డియాలజీ సేవలు ఎప్పటి నుంచో మంచిగా అందుతున్నాయి ఇక్కడ. అందుకని ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇటు పక్క నుంచి అన్ని ఈ అటు చెన్నై చాలామంది ఇక్కడికి కార్డియాక్ ప్రాబ్లమ్స్కి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సేవ ఉచితంగా అందుతుంది. బైపాస్ దగ్గర నుంచి, యాంజియోప్లాస్టీ దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా ఫ్రీగా అందుతాయి. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్ మంచిగా వెల్ ఎక్విప్డ్, హ్యూమన్ రిసోర్స్ అన్నీ ఉన్నాయి. అంటే హెచ్ఓడీల దగ్గర నుంచి అసిస్టెంట్ రోల్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటి వరకు మా వాళ్ళు 180 బైపాస్ సర్జరీలు చేశారు. ఇప్పటికి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ని బైపాస్ సర్జరీలు చేసిన ఒక డిపార్ట్మెంట్ ఎక్కడ లేదు. సో కార్డియాలజీ సేవలు చాలా బాగా అందుతున్నాయి ఇక్కడ. అయితే ఎక్కువ మంది జనాలు రావడం వల్ల మేము ఏం చేయబోతాం, ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంది. సో టైము, రిసోర్సెస్ అన్నీ కూడా ఒకసారి ఇబ్బంది పడుతున్నాము, బెడ్స్ వైజ్ ఇబ్బంది పడుతున్నాము. అయినా కూడా మేము ఒకసారి బైపాస్ వాళ్ళకి కొంత టైము కనుక వాళ్ళకి ఉంటే, అయ్యా ఇదిగో ఈ పలానా టైంకి రా అని చెప్పి ఇంటికి పంపించి మళ్ళీ ఆ బెడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి రమ్మంటాను తప్పించి మీరు బయట చేయించుకోవాలని చెప్పే మాట మాత్రం ఇక్కడ లేదు. అట్లా ఆ 2 డిపార్ట్మెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆ 2 డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్కి జీహెచ్ తరఫున, మీడియా మిత్రుల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, జీజీహెచ్ ప్రాంగణంలోనే తల్లి బిడ్డ సంరక్షణ కోసం కూడా ఒక నూతన భవనం అయితే నిర్మాణం అవుతుంది. అది ఎప్పుడులోగా ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది? ఇది చాలా గొప్ప వరం ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను ఈ జీజీహెచ్ తరఫున, ఈ గవర్నమెంట్ తరఫున, అఫ్కోర్స్ దాంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఎంసీహెచ్ అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్, అంటే తల్లి బిడ్డ సంరక్షణ బ్లాక్. ఇది జిమ్ఖానా, అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్మనీ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు ఇక్కడ చదువుకొని బయట దేశాల్లో ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళందరూ కలిపి 100 కోట్లతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చెలించిపోయి, అంటే ఒక్కొక్క బెడ్ పైన 2 బాలింతలు ఉండటము చూసి చెలించిపోయి ఈ బ్లాక్ కోసం వాళ్ళు విపరీతంగా కృషి చేసి గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ 100 కోట్లతోటి 600 పడకలతోటి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించారు. ఇది
ఇది జాతికి అంకితం చేయబోతున్న రోజు మాత్రము నిన్ననే తెలిసింది. అది జనవరి 30వ తారీఖు 2026 జనవరి 30వ తారీఖు. అది మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా, అలాగే మన మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా, మిగతా నేతలందరి చేతులు చక్కగా ఓపెన్కి రెడీ అవుతుంది, ముస్తాబ్ అవుతుంది. ఇప్పుడు అది ఎక్విప్మెంట్ కూడా 30 కోట్లు పెట్టి గవర్నమెంట్ శాంక్షన్స్ అవన్నీ కూడా ఒక్కటి వస్తున్నాయని చెప్పి నిన్న లెటర్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము, చాలా యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నీ చేస్తున్నాము. ఇది ఎంసీహెచ్ బ్లాక్ కనుక వస్తే